పరిపాలించేవాడు కానీ సవ్యంగా పద్ధతిగా చట్టబద్ధంగా గౌరవంగా నిజాయితీతో పరిపాలిస్తే పర్వాలే. పరిపాలన కానీ లోపభూయిస్తూ ఉండి వెస్టర్న్ ఇంట్రెస్ట్ ఉండి ఉంటే వచ్చే అనర్థాలే ఇవి. ఆటోమేటిక్గా కింద ఉన్న అధికారులు, కింద ఉన్న నాయకులు, కింద స్థాయిలో ఉన్న వాళ్ళు ఇంకా అదే పని కింద ఉంటారు. అందుకే ఇవన్నీ కూడా జరుగుతుంది. అందుకే చెప్పాను, ఏదో మళ్ళీ అడిగితే మీ ప్రభుత్వం జరగలేదండి అని మన. అందుకే ఒకసారి 5 సంవత్సరాల వరకు లిస్టు, 14 సంవత్సరాల లిస్టు వేయండి, 14 నెలల లిస్టు. నేను అడుగుతుంది మళ్ళీ 14 నుంచి 19 5 సంవత్సరాలు కాదు, ఓన్లీ 19 24 మా కాలంలో ఈ 14 నెలలంతా చాలు. 5 సంవత్సరాలు తీయండి, ఇంకా అవి కలిపితే ఇంకా ఇన్ని అయిపోతాయి. అవన్నీ అనొద్దు. ఈ 14 నెలల కాలంలో పెట్టుకోండి చాలు. ఎన్ని దౌర్జన్యాలు జరిగాయి, ఎన్ని దోపిడీలు జరిగాయి, ఎంత అక్రమాలు జరిగాయి, ఎన్ని మానభంగాలు జరిగాయి, ఎన్ని అకృత్యాలు జరిగినాయి, అవన్నీ. ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఎవరైనా ఒక కంప్లైంట్ ఇస్తే ఎన్నికలు అయిన తర్వాత వాళ్ళని అరెస్ట్ చేయడానికి చూస్తారు. ఎందుకు? ఎన్నికల్లో ఓటు స్వచ్ఛంగా వేసుకోవడానికి. లేదు వాళ్ళతో ఏదో బైండ్ ఓవర్లు, అప్పుడే బైండ్ ఓవర్లు అయితే బోర్డు కట్టించారు, 100 గొంతులు కట్టించారు, చేస్తారు. కానీ అది తీసుకెళ్ళి కస్టడీలో తీసుకోవడం ఏంటి? మరి ఇంకా ప్రజాస్వామ్యం ఎక్కడుంది? అంటే ప్రజాస్వామ్యం తొంగలో తొక్కినట్టే కదా, చట్టాన్ని చేతిలో తీసుకున్నట్టే కదా. ఈ రకంగా ఇవాళ ఈ ప్రభుత్వం చాలా దురదృష్టం. సామాన్యుడికి ప్రజలకు కావాల్సిన కార్యక్రమాల మీద ప్రభుత్వం దృష్టి పెట్టట్లేదు. పరిపాలన వచ్చి స్తంభించిపోయింది, ఎక్కడా కూడా పరిపాలన లేదు. ఏ విషయానికి కూడా కంపేర్ చేయమనండి. ఇప్పుడు మీరైనా సరే చూసుకొని 4 రోజులు ఒక స్టడీ చేసి మళ్ళీ పిల్లల్ని వస్తాను, ఏబిసిడి అని అదే తెలుసుకోమనండి, అడగండి నన్ను, మీకు కంపేర్ అని చెప్తాం. లే రైతాంగానికి ఇబ్బంది పడుతున్నారు, పదే చెప్తున్నా సరే దృష్టి పెట్టట్లేదు. ఎరువుల గురించి, వాటి గురించి, యూరియా గురించి గిట్టుబాటు ధర లేదు. విద్య అయితే అటకెక్కిపోయింది, విద్యా వైద్యం అటకెక్కిపోయింది. అసలు దాని మీద కనీస దృష్టి లేదు ఈ ప్రభుత్వానికి. సేమ్ కుట్టినట్టు కూడా లేదు ఈ ప్రభుత్వానికి. వాళ్ళ పని ఒక ఓటు వేసిన పాపానికి 5 సంవత్సరాలు అనుభవించాల్సిందనే అనే రీతిలో ఈ ప్రభుత్వం తాలూకా పరిస్థితులు ఉన్నాయి. ఇంకా రక్షించవలసిన పోలీసు అయితే ఇంకా దానికి ఇంకేం ఆ మాట అంటే బాగుంటుందో బాగోదు కానీ రక్షించడం పోయి భక్షించడంకే అయిపోయింది. ఇప్పుడు ప్రజలకు రక్షణలు కాదు, తెలుగుదేశం పార్టీకి రక్షణగా అయిపోయింది. ఇది చాలా తప్పు. ఈ వ్యవస్థలో ఇవాళ ఈ కడప జిల్లాలో జరుగుతున్న పులివెందుల జడ్పీటీసీ ఎలక్షన్లో జరుగుతున్న పరిణామాలు తీవ్రమైనవి. ఇలాంటి పరిణామాలు ఎప్పుడూ కూడా జరగకూడదు. పరిణామాలు ఒక ఎమ్మెల్సీ వచ్చి ఆ క్యాంపెయినింగ్కి వెళ్తే అక్కడ సెన్సిటివ్నెస్ ఉన్న ఊరిలో పోలీస్ పికెటింగ్ ఉండి ఊరు ముందు ఊరిలోకి 10 వెహికల్స్ వెళ్తుంటే 10 వాహనాల్లో వచ్చి మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళు వస్తే వాళ్ళు ప్రివెంట్ చేసి వాళ్ళు వెళ్ళిపోయిన వరకు ఆపడానికి పోయి వాళ్ళే ప్రోత్సహించి వాళ్ళ మీద దాడి చేయమని, కర్రల కత్తులతో వస్తే దాడి చేయమని వాళ్ళు సెలవు చేస్తే ఇంకెక్కడ ఉందండి? తిరిగి పైపించి వాళ్ళ మీదే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెడితే
పెట్టి వాళ్ళని కస్టడీలో తీసుకుంటే ఇంకా నిజాయితీ ఎక్కడుంది? ఈ రకంగా పరిస్థితులు ఉన్నాయి రాష్ట్రంలో. అన్నింటినీ కూడా ఖండిస్తున్నాం. ఇది కరెక్ట్ కాదు. ఇది మనుగడ ఎన్నాళ్ళు కూడా సాగదు అనుకుంటున్నారు వీళ్ళు. 5 సంవత్సరాలు మాకు హక్కు ఇచ్చారులే ప్రజాస్వామ్యంలో ఒకసారి ఇస్తేని ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది. ఇప్పటికే వచ్చింది. అందుకే ఈ నాయకులు వెళ్ళమని చెప్పి ఆ పార్టీ ఇచ్చినా సరే ఎక్కడ ఊర్లో కనిపించట్లేదు. సరే, అది వాళ్ళ పార్టీ విషయం. వెళ్తారా, పోతారా, భయం పడతారా, ఇంట్లో దాక్కుంటారా అనేది వాళ్ళ ఇష్టం, మాకు సంబంధం లేదు. అయినప్పటికి కూడా ఒక ప్రతిపక్ష పార్టీగా ప్రతిపక్ష వాగ్దానం నెరవేర్చే వరకు మేము అడుగుతూనే ఉంటాం.